శ్రీకాంత్, ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి. తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా. కానీ ఫస్ట్ ఒక రైటర్ని నా టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్. అసలు ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేసి నా 20 years కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఎప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు. కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్, ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను. కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలోని స్పెషల్గా కార్డ్ వేశారంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అర్థం చేసుకోండి. అదే అంటే నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగిన, నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే షార్ట్ అవుతాడు. అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే, స్థాయి అన్నందుకు ఏమనుకోవద్దు, ఆ మాట ఏమనుకోవద్దు మీరు. బట్ నేను ఎలాగైతే కావాలనుకుంటానో అట్లాగే ఆలోచిస్తాడు. కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు, 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు. అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్నీ వదిలేసి కూడా కూర్చుని లాస్ట్ 3-4 months కూడా నాతోనే ఉన్నాడు. నిరంతరం ఏది అడిగినా ఎప్పుడడిగినా చేస్తూని. థ్యాంక్ యూ శ్రీకాంత్, లవ్ యూ. ఐ నో వాట్ యు ఆర్. నాకు తెలుసు నీ హైట్స్ ఏంటనేది, అది ప్రపంచానికి ముందు తెలుస్తుంది. లవ్ యూరా.